అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక పచ్చడి చేస్తున్నామండి. చూస్తూ ఉండండి. ఆ పచ్చడి అనేది మీకు తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ పచ్చడి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక చెంచా నూనె అయితే పోసుకొని 8 పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చడి మనకు వైట్ రైస్లో కానీ, చపాతీకి కానీ, ఇడ్లీకి కానీ, దోశకు కానీ సూపర్గా ఉంటుందండి. అది ఏదో పచ్చడి కాదు, పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి. మీరు ఎన్నో రకాల కొబ్బరి చట్నీ తింటారు కదా, కొబ్బరి పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి. టిఫిన్లలో సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఒక నిమిషం ఫ్రై చేసుకొని దాని పచ్చివాసన పోయేదాకా తీసేయాలి. అదే ప్యాన్లో నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో పచ్చి కొబ్బరి ఈ విధంగా ముక్కలు చేసి కట్ చేసుకు వేసుకోవాలి. ఇది కూడా మనకు పచ్చి వాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మీడియం కాకుండా హై కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి మనం వేసిన ఐటమ్స్. చూసారు కదా, మనకు పచ్చి వాసన పోయేసి కొబ్బరిలో లైట్ కలర్ అయితే మారింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేయాలి. దీన్ని చల్లడానికి పక్కన పెట్టేద్దాం. అదే ప్యాన్లో ఇంకో చెంచా నూనె అయితే పోసుకుందామండి. మనం ముందు ఒక చెంచా నూనె పోసాం కదా, అది కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు కొబ్బరి అనేది బాగా పీల్చేసింది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా ముక్కలు కోసి వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, అలాగే టమాటాలు ఉడకడానికి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు పడడం వల్ల మనకు తొందరగా టమాటా అనేది మగ్గిపోతుంది, బాగా మెత్తపడుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. మూత తీసిన తర్వాత చూసారు కదా, టమాటాలు అనేది మగ్గుతున్నాయి, మెత్తపడుతున్నాయి. ఈ టమాటాలు మనకి ఎంత మగ్గితే పచ్చడి అనేది అంత టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో పులుపు తగ్గ చింతపండు, మీరు ఎంత పులుపు తినగలుగుతారో అంత చింతపండు అయితే వేసుకోవాలి. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. చింతపండు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగే మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. టమాటా అలాగే చింతపండు కూడా మనకు మెత్తపడిపోతుంది. ప్యాన్లో అయితే 4 పక్కల మనము బాగా చింతపండుని మగ్గించుకోవాలి. చూసారు కదా, నూనె కూడా లైట్గా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లడానికి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము ఒక మిక్సీ చిన్న జార్ తీసుకుని అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, అలాగే పచ్చిమిరకాయలు, ఇదైతే కచ్చా పచ్చగా మిక్సీ అయితే పట్టుకునేద్దాం. మనము మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా పట్టుకోవాలి. ఇందులోనే 6 తెల్లగడ్డ పాయలు అయితే వేసుకోవాలి. తెల్లగడ్డ పాయలు ఈ స్టేజ్లో వేసుకున్నామంటే మనకు టేస్ట్ బాగుంటుంది. నూనెలో ఫ్రై చేయకుండా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అయితే పోయకూడదండి, అలాగే మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీంట్లోనే మనకు చల్లారిన టమాటా ఉంది కదా, టమాటా చింతపండు అది వేసేద్దాం మొత్తం ఇందులో. ఈ పచ్చడి అయితే మనకు డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కొబ్బరి పచ్చళ్ళు ఎన్నో చేసి ఉంటారు కదా, ఒకసారి టమాటా పచ్చి కొబ్బరి వేసి నా స్టైల్లో చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు అయితే కొద్దిగా వేసుకోవాలి. మనం ఇంతకుముందే ఉప్పు వేసుకున్నాం కదా, దాని తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. మిక్సీ అయితే పట్టుకుందాము. టమాటా వేసి మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుందామండి. నేనైతే నీళ్ళు అయితే పోయలేదు. మరీ మీకు గట్టిగా అనిపించిందంటే కొద్దిగా నీళ్ళు అయితే పోసుకోండి. ఈ పచ్చడి అనేది మనకి గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది, మరి నీళ్ళగా ఉంటే బాగుండదు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో మనము ఎర్రగడ్డలని వేసుకుని పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. ఎందుకంటే మనకు పచ్చళ్ళు ఎర్రగడ్డలు అక్కడక్కడ వస్తుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మంచి అరోమా ఫ్లేవర్తో మంచి టేస్ట్తో మన పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేద్దాము. కరెక్ట్ కొలతలతో పద్ధతితో మనం చేసామంటే టమాటా పచ్చి కొబ్బరి పచ్చడి అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ కాంబినేషన్గా. ఇప్పుడు నేనైతే దీన్ని ఇడ్లీలో అయితే సర్వ్ చేస్తానండి. ఇడ్లీలో చూసారు కదా, మెత్తని ఇడ్లీలో ఇది ముంచుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అసలు ఇడ్లీకి అయితే డిఫరెంట్ కాంబినేషన్ అండి. ఎప్పుడు పల్లి చట్నీ, సాంబార్, కారం కాకుండా ఈ విధంగా పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ